హాయ్ ఆల్, వెల్కమ్ టు ఆద్య బ్లాగ్స్. ఈ వీడియోలో మేమైతే వేములవాడకి అయితే వెళ్ళాము. తమ్నైల్ చూసే ఉంటారు కదా, ఇంకా వేములవాడకి అయితే వెళ్ళాము మేము. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ ఇంటి దగ్గర నుంచి అయితే లగేజ్ అంతా ఇంకా కార్లో అయితే పెట్టేసుకున్నాము. ఇంకా స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే కోకోనట్ అయితే కొట్టాము. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా వరకు అయితే అందరూ ఫస్ట్ అయితే ఇక ఇట్లా కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే వెహికల్ అయితే స్టార్ట్ చేసుకుంటారు. నాకు తెలిసిన అంటే ప్రతి ఒక్కరు చేస్తారని కాదు, ఎవరికి వీలైనట్టు వాళ్ళు, ఎవరి రిచువల్స్ వాళ్ళు అయితే ఫాలో అవుతారు. ఇంకా ఫస్ట్ అయితే మేము ఇలా కొబ్బరికాయ అయితే కొట్టిన తర్వాత ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. మాకైతే మా ఇంటి దగ్గర నుంచి మేము వేములవాడకి వెళ్ళేసరికి అయితే మాకు ఒక 3.5 hours అయితే పడింది. ఇంకా వేములవాడకి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు ఇలా మధ్యలో అయితే మేము లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. మధ్యలో ఒక ప్లేస్లో ఆగి అయితే ఇలా అందరం అయితే లంచ్ అయితే చేసేసాము. ఇక్కడ ఈ వీడియో మొత్తం షూట్ చేసింది అయితే మా హస్బెండ్, అందుకే వీడియోలో మా హస్బెండ్ అయితే ఎక్కడ కనిపించలేదు, ఓన్లీ టెంపుల్లో అయితే కనిపించారు. ఇక్కడ ఇంకా మా పాప కూడా కొంచెం అయితే తిన్నది. మాలాగా మేము కూడా ఇస్తరాకులో అయితే పెట్టాం తనకు కూడా చిన్నగా. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా మేము వేములవాడకి అయితే రీచ్ అయిపోయాము. వెళ్ళినాక రూమ్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ అయితే దర్శనానికి అయితే వెళ్ళాము. గుళ్ళోకి టెంపుల్లోకి వెళ్ళి ఫస్ట్ అయితే దర్శనం అయితే చేసుకొని బయటికి అయితే వచ్చేసాము. పబ్లిక్ అయితే చాలామంది అయితే ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి ఇంకా గుడి అయితే ఇంకా క్లీన్ అయితే చేస్తున్నారు. నైట్ టైంలో 9:30, 10 అయితే అలా అయింది. ఇక్కడ మేమైతే గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. ఇందులో అయితే మా హస్బెండ్ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ అయితే వ్లాగ్ అంతా అతనే షూట్ చేశాడు, మా వారే షూట్ చేశారు. అందుకోసమని ఎక్కువ వీడియోలో అయితే ఉండరు. ఇంకా నెక్స్ట్ డే రోజు మళ్ళీ మార్నింగ్ ఫస్ట్ వెళ్ళాక నైట్ చేసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే రోజు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అయితే మళ్ళీ ఒకసారి అయితే దర్శనానికి అయితే వచ్చేసాము మార్నింగ్. ఇంకా మా పాపకి అయితే గుండు కూడా చేపించేసాము, మార్నింగే చేపించేసాము. ఇంకా దర్శనం చేసుకోవాలనేసి ఇంకా గుడి దగ్గరకు వచ్చేసి లోపలికి వెళ్ళాము. ఇలా ఫస్ట్ అయితే ధర్మగుండం దగ్గరికి వెళ్ళేసి అయితే ఇంకా కాళ్ళు చేతులు అయితే ఇంకా కడుక్కొని దర్శనం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి వస్తుంటే ఇట్లా బొట్లు పెడతారు కదా వాళ్ళు, ఇంకా బొట్లు అయితే పెట్టుకున్నాము మేము అందరం, శివుని బొట్లు అందరము. ఇక్కడ మా పెద్ద మరిది అయితే మా పాపను ఎత్తుకున్నాడు, మా చిన్న మరిది అండ్ మా అత్తయ్య. ఫస్ట్ అయితే మేము కోడలను కట్టాము. అక్కడ కోడల టికెట్ తీసుకున్నాము. కోడలని కట్టి ఇంకా గుడి చుట్టూ అయితే తిప్పేసాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బద్దిపోచమ్మ అమ్మవారికి అయితే ఇంకా బోనం చేయాలి కాబట్టి బోనం కూడా మేమైతే చేసాము. శివుని దర్శనం రాజన్న దేవుని దర్శనం చేసుకొని రూమ్కి వచ్చేసి ఇంకా ఫాస్ట్గా బోనం అయితే ప్రిపేర్ చేసుకున్నాము. బోనం ప్రిపేర్ చేసుకొని బద్దిపోచమ్మ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ నేనైతే బోనం అయితే ప్రిపేర్ చేశాను. మేమైతే ఇంకా రూమ్లోనే వంట చేసుకుందాం అనేసి అన్ని సామాన్లు అయితే తీసుకొని పోయినాం. గ్యాస్ కూడా తీసుకొని వచ్చాము. కానీ వేములవాడలో అయితే గ్యాస్ కూడా ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఇక్కడ ఇది అవైలబుల్ లేదు అని అయితే ఏం లేదు, అన్నీ ఉన్నాయి అక్కడ. ఫైనల్లీ ఇక్కడ బోనం అయితే ప్రిపేర్ అవ్వగానే ఇంకా అందరం అయితే మొక్కేసాము. ఒకసారి మొక్కిన తర్వాత ఇంకా అందరు మొక్కారు. ఇంకా మా మరిది వాళ్ళు, నేను, ఇంకా అత్తయ్య, మా వారు అందరం మొక్కిన తర్వాత ఇంకా మా వారు అయితే ఫస్ట్ నాకు బోనం అయితే ఎత్తారు. బోనం అయితే మా వారు తీసుకొచ్చి ఇంకా నాకైతే ఎత్తారు. ఇంకా మేమైతే అమ్మవారి టెంపుల్, పోచమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము బోనం తీసుకొని. ఇంకా వేములవాడలో అయితే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, అసలు చాలా నీట్గా ఉన్నాయి. మేము తీసుకున్న రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్ అయితే చాలా ఉంది, ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. ఇంకా అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే 1.5 hours అయితే టైం అయితే మాకైతే పట్టింది. ఇలా బోనం తీసుకొని అయితే వెళ్ళాము.
చాలా వరకు అయితే ఫస్ట్ రాజన్న దేవుని దర్శనం చేసుకున్న తర్వాత కంపల్సరీ ఇక్కడ అయితే బద్దిపోచమ్మ అమ్మవారికి అయితే బోనం చేస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. మా అత్తయ్య వాళ్ళు అంటే మా హస్బెండ్ వాళ్ళు అయితే ఇదే ఫస్ట్ టైము చూడడము వేములవాడ. నేను మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే మేమైతే ఎక్కువ మాదైతే వరంగల్ కాబట్టి మేము ఎక్కువ అటే వెళ్తాము. బద్దిపోచమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చేసి ఇంకా అమ్మవారి దర్శనం అయ్యాక అక్కడ కోడిని కట్ చేపించుకొని రూమ్కి తీసుకెళ్ళి ఇంకా అక్కడ వంట అయితే చేసేసుకున్నాము. రూమ్కి వచ్చి ఇక్కడ వంట చేసేసుకుంటున్నాము. ఇక వంట చేసుకొని తిన్న తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఏం చేసాము, వేములవాడ నుంచి నెక్స్ట్ మేమైతే ఎక్కడికి వెళ్ళాము నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూడండి. ఇక్కడ వంట ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందరం అయితే తినేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ కుకింగ్కి అయితే అందరూ అయితే హెల్ప్ చేశారు. అందరం చేయడం వల్లనే ఇంకా తొందరగా కంప్లీట్ అయిపోయింది. చికెన్ అయితే చాలా టేస్టీగా అయింది, సూపర్ అయింది. థ్యాంక్ యూ.